హాయ్ అండి, మనం పార్ట్ 2లోకి వచ్చేసాము. ఇక్కడ నేను షాప్కి వచ్చానని చెప్పాను, మీకు పార్ట్స్ కూడా చూపించాను. అయితే ఇక్కడ స్టాండ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయని, అవి అసలు మనకి టెర్రస్ గార్డెన్కి ఎంతవరకు యూజ్ అవుతాయి, ఇందులో ఇంకా కొత్త వెరైటీ కూడా వచ్చాయని చెప్తున్నారు ఆశీష్ గారు. అయితే అవి ఎలా ఉన్నాయి ఏంటి, మన అమ్మలకి బాగా యూజ్ అవుతాయని కూడా చెప్తున్నారు. అసలు ఎందుకు యూజ్ అవుతాయో నాకు తెలియదు, అవేంటో చూద్దాం, అలానే రేంజ్ కూడా చూద్దాము. అయితే ఇప్పుడు మనం ఆశీష్ గారితో మాట్లాడదామండి. అసలు ఈ లొకేషన్ ఎక్కడ ఉంది, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, మళ్ళీ కూడా ఒకసారి క్లియర్గా తెలుసుకుంటే మనకు ఐడియా ఉంటుంది. ఆశీష్ గారు, ఇది ఎక్కడ ఉంది, ఏంటి, ఏ లొకేషన్ పైన ఉందో మీరు ఒకసారి చెప్తే మన ఆడియన్స్కి వాళ్ళకి తెలుస్తుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఓకే మ్యామ్, ఇది దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చే వాళ్ళకు చైతన్యపురి మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ 1565, 1564 మధ్యలో ఉంటుంది. ల్యాండ్ మార్క్ వచ్చేసి HDFC బ్యాంక్ అండ్ పన్నన్య డెంటల్ కాలేజ్ కమాండ్. ఆ కమాండ్లో ఎంటర్ కాగానే రైట్ సైడ్లో సెకండ్ బిల్డింగ్ ఉంటుంది. మీరు మెట్రో ద్వారా వస్తే కూడా హార్డ్లీ 2 to 3 minutes వాకబుల్ డిస్టెన్స్లో మీకు స్టోర్కి రావచ్చు. చూసారా అండి, నేను కామెంట్ బాక్స్లో కూడా మీకు లింక్స్ ఇస్తాను. అలానే అసలు ఇక్కడ ఏ వెరైటీస్ ఉన్నాయి స్టాండ్స్, అసలు ఇక్కడే ఎందుకు తీసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం తెలుసుకుందాం. ఆశీష్ గారు, బయట కూడా చాలా దొరుకుతున్నాయి మనకి, మీ దగ్గర తీసుకోవాలని రూల్ ఏముంది, అసలు మీ దగ్గర ఏంటి, క్వాలిటీ ఏంటి? నేను మాత్రం ఫస్ట్ టైం వచ్చాను, చాలా విన్నాను నేను, బట్ మీ దగ్గర ఏంటి, క్వాలిటీ ఏంటి, అసలు మేము ఎందుకు రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? మ్యామ్, బయట డెఫినెట్గా చాలా వెరైటీస్ దొరుకుతాయి, బట్ యాజ్ ఆఫ్ నౌ మనం హైదరాబాద్లో స్టాండ్స్లో ఉన్న వెరైటీస్లో మనం బేసిక్ రేంజ్ నుంచి అల్ట్రా ప్రీమియం రేంజ్ దాకా విత్ వీల్స్ దాకా రేంజ్. అసలు స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉందండి మన దగ్గర? స్టార్టింగ్ ప్రైస్ 39 రూపీస్. 39. వింటున్నారా అండి, 36 రూపాయల నుంచి ఇక్కడ స్టాండ్ స్టార్ట్ ఉందని చెప్తున్నారు. అదేంటో ఒకసారి చూద్దాం, ఒకసారి చూపించండి ఆశీష్ గారు. 39, 39 చూసారా అండి, 39 రూపీస్, 39 రూపాయలంట. చూడండి ఎంత బుడ్డిగా, ఎంత బాగుందో, క్యూట్గా ఉంది. ఇది మీరు ఇంట్లో అవుట్డోర్ ప్లాంట్స్ పెట్టడానికి బాగా యూజ్ అవుతుందండి. చిన్న ప్లాంటర్స్ ఉంటాయి కదా, దానికి మంచి యూజ్ అవుతుంది. చూడడానికి నేను బయట చూసిన దానికి దీనికి కంపేర్ చేస్తే గేజ్ కొద్దిగా బెటర్గా ఉందండి. వేరే చూద్దాం ఎలా ఉన్నాయో. ఈరోజు ఆశీష్కి మనం ఏమంటారు, ఎగ్జామ్ పెడుతున్నాను నేను. ఆశీష్, నెక్స్ట్ మ్యామ్, మన 2 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటి రౌండ్ స్టాండ్స్ ఉంటుంది, ఒకటి హారిజాంటల్ స్టాండ్స్. సో రౌండ్ స్టాండ్స్లో వచ్చేసి మీకు అన్ని మేజర్గా చిన్న పాట్స్కి, గ్రో బ్యాగ్స్కి యూజ్ అయ్యేటట్టు అన్ని స్టాండ్స్. ఇది కాకుండా మన దగ్గర స్టార్టింగ్ సైజ్ ఇక్కడ నుంచి పెద్ద 24 inches దాకా. ఇందులో 24 inches. ఇది ఒకసారి తీయండి. ఇది మీకు గ్రో బ్యాగ్స్ కి బాగుంటుందని అనుకుంటున్నాను నేను. ఈ సైజ్ ఇది 12 inches diameter by 6 inch height. 12/6 అంట అండి. చూడండి ఎంత. ఇది గేజ్ ఎంత ఆశీష్ గారు? గేజ్ 8 mm. సేమ్ ప్రొడక్ట్ 10 mm గేజ్ లో ఉంది. 10 mm అంటే మీరు డ్రమ్స్ కూడా పెట్టవచ్చు, పెద్ద టబ్స్ కూడా పెట్టవచ్చు. వింటున్నారా అండి, నేను బయట చూశాను, బట్ 10 mm గేజ్తో మాత్రం నాకు స్టాండ్స్ కనిపించలేదు. మీకు ఒకవేళ కనిపిస్తే కామెంట్ చేయండి. ఇది మళ్ళీ 10 mm లో 12/12 సైజ్. ఇది 10 mm లో 12/12 సైజ్. అంటే ఇది మనకి డ్రమ్స్ కి పనికొస్తుంది. yes. మీరు చిన్న బయట బ్లూ డ్రమ్స్ తీసుకుంటారు కదా, వాటిలో 10 mm. అంటే ఇది బ్లూ డ్రమ్స్ అంటే 50 లీటర్స్. ఇది టెర్రస్ గార్డెన్ అంటే పైన మనం స్లాబ్ పైన పెడితే ఇది వెయిట్ ఎక్కువ అవ్వదా మనకి? లేదు, మీకు ఇంకా బెటర్ కదా, బేసిక్ వెయిట్లో పని ఉంటాయి. ఇది హార్డ్లీ మీకు 3-4 kgs ఉంటాయి, కానీ మీకు స్టాండ్ వల్ల సీపేజెస్ అలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటుంది. చూసారండి ఎంత బాగుందో గేజ్ ఇది. ఇంకా నెక్స్ట్ మన వర్టికల్ హారిజాంటల్ స్టాండ్స్. హారిజాంటల్ స్టాండ్స్కి వెళ్ళిపోతుంది. ఈ సైజ్ ఎంత? ఇది 3 feet. ఇది హైట్ 6 inches. ఇది హైట్ 1 feet. ఇది మన గేజ్ ఏమొచ్చింది? ఇది 1.5 mm గేజ్ ఉంటాయి మ్యామ్. 1.5 mm. ఎస్, మీరు ఎక్కడైనా అడిగితే స్టాండ్ తీసుకుంటే 1.5 mm గేజ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. దీని పట్టీలు కూడా చూడండి వెడల్పుగా వచ్చాయి. జనరల్గా నేను ఆన్లైన్లో చూసుకుని సన్నగా వస్తాయండి. అది నాకు తెలిసి అది యాంగిల్ కూడా ఉండదు. 2.5 అది రాడ్ ఉంటుంది. ఇది యాంగిల్ కాబట్టి హెవీ ఉంటుంది. రాడ్ లో మీకు వెల్డింగ్ పోయే ఆప్షన్స్ ఉంటాయి, దీనిలో రాదు. ఇది సేమ్ 3 feet లెంత్ మ్యామ్, కానీ దీనిలో 1 feet హైట్ ఉంది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే బెండింగ్ ప్రాబ్లం, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంటాయి. ఇది 1 feet హైట్ ఉన్న వల్ల క్లీనింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఎగ్జాక్ట్. ఇంకోటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేశాను, కొన్ని స్టాండ్స్కి 1 feet ఇచ్చిన దానికి మధ్యలో కూడా ఇక్కడ రాడ్స్ ఇచ్చారు. ఇది మనకి గ్రిప్పింగ్ చాలా బాగుంటుంది, స్ప్రెడ్ అవ్వదు వెయిట్ వల్ల.
ఇప్పుడు మనకి మీరు నాకు తెలిసి సాటర్డే ఏదో ఆఫర్ పెట్టారు. ఇదేంటి? జనరల్గా అంటే మన ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రైస్లో ఈ స్టాండ్స్లో ఈ కేటగిరీ స్టాండ్స్లో మీకు ఇది చూడండి 5% ఆఫ్ ఉంటుంది. ఇది కాకుండా ఇది ఓన్లీ ఆఫ్లైన్ స్టోర్ కోసం. సాటర్డే వచ్చిన వాళ్ళకు ఇంకా అడిషనల్ 5% డిస్కౌంట్ ఇస్తాం. షాప్ కంపల్సరీ రావాలి. చూసారా అండి, 5% డిస్కౌంట్ ఉంది దీనిపైన. మీరు షాప్కి వస్తేనే డిస్కౌంట్ అండి. మీరు అక్కడ ఉండి బుక్ చేస్తాము మాకు డిస్కౌంట్ ఇవ్వండి మేడం మీరు చెప్పారు కదా అంటే మాత్రం నేను ఏం చేయలేదండి. తర్వాత మీరు ఆశీష్ తోటే మాట్లాడాలి. ఇది మ్యామ్ మళ్ళీ 4 feet స్టాండ్స్, 4 feet with 1 feet హైట్. ఇది 5 feet, నెక్స్ట్ సైజ్ 6 feet. ఆల్రెడీ అన్ని సైజెస్ ఉన్నాయండి, మీకు ఏది కావాలంటే అది. అయితే ఇవన్నీ సింగిల్, మరి డబల్ ఉన్నాయా ఆశీష్? దీనిలో డబల్ దొరుకుతాయి, ట్రిపుల్ దొరుకుతాయి, 2 step 3 step అన్ని దొరుకుతాయి. ఇంకా కలర్ ఒకటి బ్లాక్ ఒకటేనా, ఇంకేమైనా కలర్స్ దొరుకుతాయా మనకి? జనరల్లీ ఓన్లీ బ్లాక్ మ్యామ్. వైట్ కస్టమైజేషన్ మీద చేసిస్తాం. దానికి మనకు కొద్దిగా ఒక 4 to 5 days టైం అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు కస్టమర్ ఏదైతే ఆర్డర్ చేస్తారో అది మీరు చేసి ఇస్తారు. కస్టమైజేషన్ అయితే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. ఇందులో మీరు ఒక్క పీస్ ఏదైనా కస్టమైజేషన్ చెప్తే కూడా చేసేస్తారు. ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ చేయాలి అన్నది ఏమన్నా ఉంటుందా మనకి? లేదు, అంటే చేయాలి అనేసి స్టోర్కి వస్తే ఏం లేదు, ఆన్లైన్లో 1000 rupees మినిమం ఉంది. స్టోర్కి వస్తే మాత్రం ఏం లేదండి, ఒక పీస్ కూడా తీసుకెళ్ళొచ్చు. ఆన్లైన్లో షాప్ చేస్తే మాత్రం మీరు 1000 rupees చేస్తేనే మీకు ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మిగులుతాయి. మీకు కొన్ని తీసుకుంటే మీకు ఎక్కువ పడుతుంది, బయట తీసుకున్న దానికి దీనికి మాకు డిఫరెన్స్ ఏమొచ్చిందని కూడా మీరు అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు 1000 rupees చేసుకుంటే మీకు డోర్ డెలివరీ కూడా మీకు తక్కువ పడుతుంది కాస్ట్ అనేది. ఇది చిన్న సైజ్ 10 mm లోనే మనము 12, 14, 16, 18, 20, 24 inches దాకా సైజెస్ చేస్తాం. సో మీ ఎవ్రీ గ్రో బ్యాగ్ అయినా తీసుకోండి, ఇక్కడ స్టాండ్స్ దొరుకుతాయండి. ఇది ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకొని మీరు ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. మీరు చేయించుకుంటే కూడా ఇంత క్వాలిటీ చేయించరేమో నాకు తెలిసి. ఒక్కసారి మీరు విజిట్ చేయండి, చేస్తేనే మీకు తెలుస్తుంది. ఇది దీని ప్రైస్ చెప్పగలుగుతారా? ఇది 595 రూపీస్ అండి. మీకు రీజనబుల్ అనిపిస్తే రండి. ఇదేంటి ఆశీష్, ఇదేమో మంచి హ్యాంగింగ్స్ పెట్టేసి హుక్స్ పెట్టారు. ఇది క్రీపర్ స్టాండ్ మ్యామ్. జనరల్గా చాలా మంది ఏంటంటే ఏదైనా స్టాచ్యూ, బుద్ధ స్టాచ్యూ కానీ ఎలాంటి ఫిగర్స్ పెట్టేసి 2-3 మొక్కలు పెట్టి క్రీపర్ లాంటివి గ్రో చేసుకోవడానికి. సో మార్కెట్లో ఏంటంటే క్రీపర్ నెట్ విడిగా దొరుకుతాయి, స్టాండ్ విడిగా దొరుకుతాయి. దీనికి ఒక సెటప్ లాగా చేయాలని చేశాము. ఇది యాక్చువల్లీ బాగా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ మాకు. వింటున్నారా అండి, మీరు క్రీపర్స్ పెట్టినప్పుడు మనకి ఏమంటారు పావురాల నెట్ అవి ఇవి అన్నీ తీసుకొస్తూ ఉంటాం మనం. దానికంటే బెటర్ ఆప్షన్ నాకు ఇది అనిపించింది. మీరు ఒక్కసారి దీన్ని పర్చేస్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ మొత్తం హ్యాంగింగ్స్ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే మీరు డెకరేషన్ పర్పస్లో మీ గార్డెన్ని మంచి లుక్ ఇవ్వడానికి కూడా మీరు ఇది వాడుకోవచ్చు. ఈ హుక్స్ మాత్రం చాలా స్టాండర్డ్గా ఉన్నాయండి. మీరు దీంట్లో డబుల్ స్టాండ్ ఉందా? దీనిలో మ్యామ్ జనరల్గా 2 steps 3 steps కూడా చేసిస్తాము. రెడీగా ఇప్పుడు స్టోర్లో స్టాక్ పెట్టడానికి స్పేస్ లేదు. మీరు ఇది కాకుండా కస్టమైజేషన్ చెప్తే కూడా చేసిస్తాం. విన్నారా అండి, మీకు 2 steps కావాలంటే కూడా చేసిస్తారంట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాల్ చేయండి. నెక్స్ట్ మ్యామ్ మన వీల్స్ కేటగిరీ. ఎస్, చెప్పాను కదా అండి, అమ్మల కోసం స్పెషల్ అనేసి అన్నాడు ఆశీష్ అనేసి. అయితే అమ్మల కోసం స్టాండ్స్ అండి. ఎందుకు చెప్తున్నానంటే దీనికి కంప్లీట్గా వీల్స్ వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో. మీకు 360 degree రొటేట్ ఈజీగా అయిపోతుంది. మీరు ఒక్కసారి లాక్ చేశారంటే మళ్ళీ ఇట్లా తిరగదు. ఎస్, లాకింగ్ సిస్టమ్ కూడా ఉందండి. మీరు పార్ట్ పెట్టాక మనం జరిపినా లేకపోతే మన కదిలిన పార్ట్ కదులుతుందన్న భయం లేకుండా దీనికి ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా ఇచ్చాడు. చాలా బాగుంది. అసలు వీల్స్ ఎందుకు వాడాలి ఆశీష్? అవి వాడుకోవచ్చు కదా. ఆ వీల్స్ ఒక కన్వీనియన్స్ మ్యామ్, అంతే. ఇప్పుడు చాలా మందికి ఏమవుతుంది, ఎందుకు కన్వీనియన్స్ కోసం. ఇప్పుడు ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గార్డెన్ చేస్తారు, మెయింటైన్ చేస్తారు, కానీ ఏమవుతుంది అలసిపోతారు ఒక పాయింట్ తర్వాత, బికాస్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ లేబర్. సో అందులో ఏమవుతుంది, యాక్చువల్లీ మా ఒక కస్టమర్ మాకు బెంగళూరు నుంచి రికమెండ్ చేశారు 1 year ముందు. బాబు నువ్వు అన్నీ చేస్తున్నావు, ఒకటి మాకు వీల్స్తో ఉంటే క్యారీ చేసుకోవడం, క్లీన్ చేయడానికి చాలా కన్వీనియన్స్ ఉంటుంది. సో అప్పటి నుంచి ఆ స్టాండ్ మ్యామ్ కోసం కస్టమైజేషన్ చేసినప్పుడు నుంచి ఈ ఇయర్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టాండ్లో వీల్స్ది యాడ్ చేసేసాము. అండ్ మాకు రెగ్యులర్ స్టాండ్ సేల్ తక్కువ అయిపోయింది, వీల్స్ చాలా డిమాండ్ అయిపోయింది. చూసారా అండి ఎంత బాగుందో.
అంటే ఇందులో సైజెస్ ఏమైనా ఉన్నాయా ఇలా ఒక సింగిల్? లే ఇందులో మీకు సపోజ్ ఈ సైజెస్ వచ్చేసి 12x12, 15x12, 18x12 ఇట్లా ఉన్నాయి. మళ్ళీ ఆ హారిజాంటల్ స్టాండ్ చూశారు కదా, 2 feet, 3 feet, 4 feet, అందులో అన్నీ దొరుకుతాయి అందులో వీల్స్ లో విత్ వీల్స్. ఎస్ విత్ వీల్స్. అండ్ మీకు నెక్స్ట్ ఇప్పుడు ఈ 3 steps 2 steps చూశారు కదా, ఇందులో కూడా మీకు విత్ వీల్స్ ఉన్నాయి చూడండి. ఈ వైట్ కలర్లో వీల్స్తో పాటు ఉంటుంది. సో కంప్లీట్ ఇంత పెద్ద స్టాండ్ కూడా విత్ వీల్స్ మీరు దొరకవచ్చు. అండ్ ఇది కాకుండా మీరు ఏదైనా కస్టమైజేషన్ చెప్తే ఆ కస్టమైజేషన్లో వీల్స్ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు దీనికి గేజ్ ఏముంటుంది ఆశిష్? స్టాండ్ అంటున్నారా? స్టాండ్ గేజ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాం మేము 1.5 mm. ఇది మోర్ దెన్ సఫిషియంట్. పెంచాలంటే 2 mm కూడా చేసుకోవచ్చు, కానీ దాని ఎక్స్ట్రా బెనిఫిట్ ఏం లేదు కస్టమర్. ఇది మనకి సరిపోతుంది. ఇది మ్యామ్ ఇంకోటి ఏంటంటే నాకు డౌట్, ఇప్పుడు మనం ఈ వీల్స్ పెట్టాము, జనరల్ గా మనము కూలర్ స్టాండ్స్ వచ్చి వాటికి కూడా వస్తాయి, కానీ దానికి కొన్ని రోజుల తర్వాత తుప్పు పడే అది డస్ట్ వచ్చేసి పాడైపోతాయి. మరి దీని పరిస్థితి? అది మాకు అన్ని క్యాల్కులేషన్ లో చేసాం మ్యామ్. ఛాలెంజెస్ ఉండే ఇది చేసేటప్పుడు. సో దాన్ని ఇవాల్యుయేషన్ ఎట్లా చేసినామంటే, ఇది మీకు ఐరన్ ఉండదు, కింద మీకు అల్యూమినియం ఉంటుంది, తర్వాత ఇది రబ్బరైజ్ క్యాస్టర్ వీల్స్ ఉంటాయి. సో డస్ట్తో బ్లాక్ అవ్వడం, జామ్ అవ్వడం అలాంటి ఏమి ఇష్యూ లేదు. జస్ట్ మీరు ఒక వాటర్ స్ప్రే చేశారేమైనా డస్ట్ కూడా వచ్చింది క్లియర్ అయిపోతుంది. అండ్ ఇది మీకు ఇంత స్మూత్గా మూవ్ అవుతుంది 360 degrees. మళ్ళీ మీకు ఇంకొక డౌట్ ఉండొచ్చు, వీల్స్ పెట్టాక అంత వెయిట్ వేర్ చేస్తే ఆ వీల్స్. సో ఇవి ఇండస్ట్రియల్ గేజ్ వీల్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టాండ్ మీద మీరు 250 kgs వెయిట్ దాకా పెట్టవచ్చు. ఎస్. వింటున్నారా అండి? వీల్స్ మనం పాడైతే అన్న కూడా ఆలోచన కూడా మనకు అవసరం లేదు. ఆల్రెడీ అది అల్యూమినియం మిక్స్డ్, డస్ట్ కూడా పట్టదు అనేసి అంటున్నారు. మీరు ఒకసారి వాడితే కానీ మీకు దీని గురించి తెలియదు. కాకపోతే నాకు ఇన్ని స్టాండ్స్ చూశాను, అందులో ఇది నాకు చాలా బాగా అనిపించిందండి. దీంట్లో 3 steps ఉంది, అది చాలా బాగుంది. ఇంకొకటి వచ్చేసి ఇది క్రీపర్ అన్నారు. క్రీపర్ కంటే కూడా మనం హాల్లో పెట్టుకొని దీన్ని డెకరేట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇండోర్ ప్లాంట్స్ కి మాత్రం చాలా బాగా వస్తుంది, బెటర్ లుక్ వస్తుందని నేను అనుకుంటున్నాను. బుద్ధ కానివ్వండి, ఇట్లా శివుడు ఇలా ఉంటారు కదా, ఎవరికైనా ఇలా ఉన్నప్పుడు షో పీస్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. బ్యూటిఫికేషన్ కి చాలా బాగుంటుంది. ఇది ఎంత ఫీట్? ఇది 2 feet మ్యామ్. ఇందులో 2 step 3 step అన్ని దొరుకుతాయి. అండ్ మీకు దీంట్లో కూడా 1 feet నుంచి 6 feet దాకా అన్ని సైజెస్ దొరుకుతాయి లెంత్ లో. ఇప్పుడు నాకు ఇంకొకటి ఏం డౌట్ వస్తుందంటే, ఇప్పుడు మీ దగ్గర తీసుకెళ్తాము, ట్రాన్స్పోర్ట్ చేస్తాము, అక్కడ ఏమైనా బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో మన బ్రేకేజ్ అయితే 99.9% అవ్వదు. మన కస్టమర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు, మీరు చాలా వీడియోస్ కూడా చూస్తుంటారు మన ప్యాకేజింగ్ ఏమున్నాయి. బై ఛాన్స్ 0.01% ఏమైనా డ్యామేజ్ వచ్చింది, ఐరన్ అంటే మేము రికమెండ్ చేస్తాం కస్టమర్కి, మీరు ఈదర్ రిటర్న్ పంపించేయండి, మేము ఫ్రెష్ పీస్ పంపిస్తాము. అదర్వైజ్ దీన్ని ఒక సపోజ్ ప్లాస్టిక్ పాట్స్లో ఏమైనా డ్యామేజెస్ వస్తే మేము 50% డ్యామేజ్ రిఫండ్ ఇనిషియేట్ చేసేస్తాం. ఇది చూసారా అండి, స్టెప్ బై స్టెప్ ఉంది. ఇవి 3 steps అయినా, ఇందులో 2 steps 5 steps ఏమైనా ఉన్నాయా మన దగ్గర? ఇందులో 2 steps 3 steps అన్ని దొరుకుతాయి. మనకి కావాలి అనుకుంటే 5 steps కావాలంటే కూడా తెప్పిస్తారా? 5 steps అంటే జనరల్గా అంత పెద్ద తీసుకోరు, 2 step 3 step ఉంది. లెంత్లో మీకు కావాలంటే ఇది 1 feet ఉంది లెంత్. ఇందులో 2 feet 3 feet 4 feet 6 feet దాకా అన్ని సైజెస్. ఎస్. చూసారా అండి, ఇందులో కూడా అన్ని సైజెస్ దొరుకుతాయి అంటున్నారు. స్టాండ్స్ గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటున్నానండి. టెర్రకోటా పార్ట్స్ గురించి కావాలి అనుకుంటే స్క్రీన్ పైన వీడియో వస్తుందండి, తప్పకుండా చూడండి. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.